బాగుంది కదా చీర. ఐ లవ్ దిస్ కలర్ కాంబినేషన్. నాకు ఇది చాలా నచ్చింది. ఈ చీర ఏంటంటే నేను మైసూర్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అక్కడ మైసూర్ సిల్క్ శారీస్ చాలా ఫేమస్ అని. అంతవరకు నాకు మైసూర్ సిల్క్ శారీ ఎంత లైట్ వెయిట్ ఉంటాయని అసలు తెలియదు. కానీ చాలా కంఫర్టబుల్గా, చాలా లైట్ వెయిట్గా భలే ఉంది ఈ శారీ. సో ఇలా నేను 3-4 చీరలు కొనేసాను. సో మా అత్తయ్యకి ఒకటి, మా మమ్మీకి ఒకటి అలా కూడా కొనుక్కొచ్చేసాను అప్పుడు ఆ టైంలో శారీస్ నేను. సో బ్యూటిఫుల్. ఈరోజు ఈ శారీ కట్టుకొని బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే తమ్నేల్లో చూసారు కదా. సో నేను స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. సో పనిలో పని ఇంక యాదగిరి టెంపుల్ కూడా వెళ్దాము అని అనుకుంటున్నాం. అంత దూరం వెళ్ళి అంటే స్వర్ణగిరి టెంపుల్కి యాదగిరి టెంపుల్కి జస్ట్ 20 to 25 కిలోమీటర్స్ అని అంట, లేదంటే 20 minutes డిస్టెన్స్. నాకు అంత ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కానీ సో ఫర్ ద ఫస్ట్ టైం నేను స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ సో అలా చూసినప్పుడు భలే అనిపించింది. సో విష్ణుమూర్తి లాగా పడుకుంటారు కదా వెంకటేశ్వర స్వామి. సో అది చూడాలనుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ టెంపుల్ ఎంత బాగుందో అబ్బా, డైరెక్ట్గా చూస్తే ఎట్లుంటుందో ఏంటో, ఆ వైబ్స్ ఎలా ఉంటాయో. సో యాక్చువల్లీ తిరుపతి వెళ్దామని అనుకున్నాము, బట్ వీలు అవ్వలేదన్నమాట. సో జనవరిలో ఎట్లా తిరిగి నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ఈ ఇయర్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకా ఉంది కాబట్టి మంత్ ఎండింగ్ కల్లా వెళ్ళడానికి ట్రై చేస్తాను. బట్ ఈ జనవరిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే సో కొంచెం ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. సో హ్యాపీగా ఉంటుంది, మనస్తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి సో వెళ్తున్నాం అనమాట ఈ టెంపుల్కి. సో నేను అండ్ మొత్తం ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ మొత్తం కలిపి వెళ్తున్నాము. సో అందుకే కొంచెం రెడీ అయిపోదాం. సో ఫస్ట్ అయితే స్కిన్ కేర్ తీసుకుందాం. ఎంత ఏమైనా కూడా బయటికి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ అనేది మస్ట్. అరే వింటర్ కదా, ఈ టైంలో సన్ స్క్రీన్ అవసరమా అంటే అవసరం. సమ్మర్ అయినా వింటర్ అయినా సన్ స్క్రీన్ అనేది మస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు సమ్మర్లో మనకి హార్ష్ సన్ రేస్ ఉంటాయి. సో వింటర్లో కూడా ఈ కోల్డ్ వెదర్కి సన్ రేస్ అనేది వీక్గా ఉంటుంది కాబట్టి స్కిన్ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఆ డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డార్క్ స్పాట్స్ కానీ అవి తగ్గించుకోవడానికి సో డెఫినెట్లీ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అనమాట. సో ఐఎమ్ యూజింగ్ డాక్టర్ షేడ్స్ కేసరైన్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అనమాట. ఇది SPF 50+ PA++++ అనమాట. డాక్టర్ షేడ్స్ కేసరైన్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ నాట్ ఓన్లీ ఇది స్కిన్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, స్కిన్ బ్రైట్నింగ్కి హెల్ప్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ గ్లోని ఇస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇందులో కేసరైన్ కోజిక్ యాసిడ్ ఉంది కాబట్టి. ఇందులో పవర్ ఆఫ్ 2 న్యాచురల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట, కేసర్ అండ్ కోజిక్ యాసిడ్. సో ఈ కోజిక్ యాసిడ్ ఏంటి అని అంటే పిగ్మెంటేషన్తో ఫైట్ చేస్తుంది, స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుంది అనమాట. అలాగే కేసర్ స్కిన్ స్మూత్గా ఉండేలాగా చేస్తుంది. అండ్ ఇందులో నయసినమైడ్ కూడా ఉంది కాబట్టి సో స్కిన్కి మంచి గ్లోని కూడా యాడ్ చేస్తుంది. సో అందుకే ఈ సన్ స్క్రీన్ని యూస్ చేస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా సన్ స్క్రీన్ని అప్లై చేసేసుకొని దీని టెక్స్చర్ నాన్ స్టిక్కీ ఉంటుంది. ఇప్పుడు నేను టోనిక్ వాటర్ అండ్ అలాగే యూవీ టార్చ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఎలా చేయాలో చెప్తా రండి. చూసారా ఈ యూవీ లైట్ టోనిక్ వాటర్లో లైట్ ఎలా పాస్ అయిందో. ఇప్పుడు ఈ సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత చూద్దాం. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత చూసారా యూవీ లైట్ టోనిక్ వాటర్లోకి పాస్ అవ్వలేదు. సో మన స్కిన్ని కూడా ఈ సన్ స్క్రీన్ అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ స్క్రీన్ అప్లై చేశాను. సో నెక్స్ట్ లిప్ బామ్. ఈ వింటర్లో లిప్ బామ్స్ అనేది మస్ట్. వింటర్ అనే కాదు, సమ్మర్లో అయినా సరే డ్రై అండ్ చాపెడ్ లిప్స్ ఉన్న వాళ్ళకి, లిప్స్ మీద పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి లిప్ బామ్ అనేది కంపల్సరీ అనమాట. సో ఇది డాక్టర్ షేడ్స్లో సెరమైడ్ అండ్ వైటమిన్ సి లిప్ బామ్. ఇది వచ్చేసి కేసరైన్ కోజిక్ యాసిడ్ లిప్ బామ్ అనమాట. సెరమైడ్ అండ్ వైటమిన్ సి ఏంటంటే డ్రైడ్ అండ్ లేకపోతే చాపెడ్ లిప్స్ ఉంటాయి కదా, సో క్రాక్డ్ లిప్స్ వాటికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కేసరైన్ కోజిక్ యాసిడ్ వచ్చేసి సో లిప్స్ మీద పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా కూడా, లేకపోతే సో డార్క్నెస్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుందన్నమాట. సో ఇప్పుడు నేను డ్రై అండ్ చాపెడ్ లిప్స్, ఈ వింటర్లో లిప్ బామ్స్ అనేది మస్ట్.
ఇందులో షియా బటర్, అవకాడో, బటర్, మురుమురు, ఆలివ్ ఆయిల్, జోజోబా సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి 24 hours వరకు లిప్స్కి మంచి మాయిశ్చరైజేషన్ని అందిస్తుంది. ఇందులో పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ ఉంది. దీనికి క్యూట్ ఫోన్ కేస్ కూడా వచ్చింది చూసారా. సో ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. డాక్టర్ షేడ్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు కాబట్టి సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ స్పెషల్లీ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. సో మీరు ఈ సన్ స్క్రీన్ అలాగే లిప్ బామ్స్ తీసుకోవాలి అని అనుకుంటే ప్రోడక్ట్స్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డాక్టర్ షేడ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో అవైలబుల్గా ఉన్నాయి. డాక్టర్ షేడ్ వెబ్సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్. మర్చిపోకండి. ఇంకా రెడీ అయ్యి బయలుదేరిపోదాం. లెట్స్ గో. హే గైస్, హాయ్. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాం బుజ్జి? యాదాద్రి తిరుమల. యాదాద్రి తిరుమల అంటే ఇక్కడ అది సువర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి 2 years అయిపోయింది టెంపుల్ ఓపెన్ చేసి, కానీ మేము ఎంతవరకు వెళ్ళలేదు, మాకు టైం దొరకట్లేదు. సో ఈరోజు జున్నుని స్కూల్కి పంపించేసి మొన్న కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, వాళ్ళు ఇవ్వలేదు. ఇంక మధ్యాహ్నం అయిపోతుందిలే అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళట్లేదు. ఇది మేము అందరం విత్ ఫ్యామిలీ బయలుదేరాం. హాయ్ పడుకున్నారు అందరూ. మంచిగా స్టార్ట్ అయ్యి ఒక 5 minutes 10 minutes అయింది అంతే. ఈ 10 minutes లోనే వీళ్ళు మంచి స్లీప్. వెనకాల చుట్కీ దేర్ సి ఇక్కడ చుట్కీ మంచి స్లీప్ లో ఉంది. హాయ్ చుట్కీ, గుడ్ మార్నింగ్. ఓకే, సో చుట్కీ చెప్తుంది ఎక్కడికి వెళ్తున్నాం చుట్కీ. సో ఈరోజు మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. నేను ఆల్రెడీ విజిట్ చేశాను మమ్మీతో. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి వెళ్తున్నాం. ఓకే, కెమెరా చూడగానే నిద్రలో కూడా లేచి అదే మరి. ఓకే, సో గంగా అంటే చుట్కీ ఇద్దరే చూసారు టెంపుల్, కానీ వీడియోస్ లో చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందో. సో ఇంకా వెంకటేశ్వర స్వామి పిలిచాడంటే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం అన్నమాట. ఈ న్యూ ఇయర్ నేను రిలేషన్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటి, ఎవ్రీ మంత్ ఒక టెంపుల్ కి వెళ్ళాము. ఎవ్రీ మంత్ ఒక టెంపులా? పుణ్యక్షేత్రాలు. ఓకే, నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నువ్వు తీసుకున్న తర్వాత నేను తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఇయర్ లో జ్యోతిర్లింగాస్ అన్ని విజిట్ చేయాలనుకుంటున్నాను. నా కోరిక తీరుస్తావా, తీర్చవా? అంటే కొన్ని అంటే క్లైమేట్ కన్నా ఓపెన్ చేసింటారు కొన్ని. ఓకే, మాక్సిమం ఎన్ని అయితే అన్ని, లేదంటే మిగిలిన 2026. సో 25 లో మనం ట్రై చేద్దాం. ఓకే, మెయిన్ గా అదే పెట్టుకో. సో నాతో పాటు ఎవరు రావాలనుకుంటున్నారు జ్యోతిర్లింగాస్ విజిట్ కి? వీళ్ళు కాదు, వీళ్ళు ఈజీ అనుకుంటున్నారు. ఈజీ కాదు, చూడాలనుకుంటే కష్టపడాలి. మరి బ్యాక్ సైడ్ చూడాలనుకుంటే కష్టపడాలి, ఏది ఈజీ కాదు కానీ. అవును. సో ట్రై చేద్దాం. అంటే అన్ని విజిట్ చేసేయాలి, ముందే చూసేసేయాలి. ఏజ్ అయిపోయిన తర్వాత చూడలేము. సో అట్లా ఏమంటారంటే చూడాలి కదా. సో అది నా కోరిక మా ఆయన తీరుస్తా అన్నారు. 2025లో ఎన్ని విజిట్ చేస్తానో 2026లో ఎన్ని అవుతాయో చూడాలి. సో ఈ రోజు అయితే స్వర్ణగిరికి వెళ్తున్నాము. సో ఆన్ ద వే అన్నమాట. ఎంతసేపు ఉంటుంది? ఓకే, మా ఇంటి దగ్గర నుంచి 1.5 hour, అంటే హైదరాబాద్ నుంచి 1.5 hour పడుతుంది. వరంగల్ వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల. మా ఆయన మా కోసం పూలు తీసుకొచ్చాడు. ఓకే, ఈ పూలు నేను చూపించిన వెంటనే మీరు కింద కమెంట్స్ పెట్టకండి ప్లీజ్ అక్క, డోంట్ యూజ్ ప్లాస్టిక్ అని. పూలు అమ్మేవాడు ఈ ప్లాస్టిక్కే ఇచ్చాడు. నేను ఏం చేయను, ఇంట్లో నుంచి బ్యాగ్ క్యారీ చేయడం మర్చిపోయాం అనమాట. సో అందరం టెంపుల్కి వెళ్తున్నాం కదా, పూలు తీసుకున్నాం. ఓకే, మల్లెపూలు చుట్టుకి నీకేనా? చుట్టుకి కదా, మల్లెపూలు ఇప్పుడే పెట్టుకుంటావా? తర్వాత పెట్టుకుంటాం. తర్వాత ఓకే, టెంపుల్కి వెళ్ళే ముందు అయితే ఓకే. అయితే మల్లెపూలు ఉన్నాయి, సన్నజాజులు ఉన్నాయి. అవును, ఇంతకీ ఎన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయి? జ్యోతిర్లింగాలు ఎన్ని ఉంటాయి? 12. చుట్కీ చెప్పు చుట్కీ, నిజంగా ఆంటీ చెప్పింది రాంగ్. రాంగా? 12. అవునా? 12 జ్యోతిర్లింగాలు.
ఆంటీ మీరు చెప్పండి, గంగా ఆంటీకి తెలుసు. నాకంత ఐడియా లేదు దాన్ని, కానీ జ్యోతిర్లింగాలు చూడాలనుకుంటాను. అమ్మమ్మ చెప్తుంది. జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయి? తెలియదు. ప్రకాష్ గూగుల్ చేసావా? అబ్బా జ్యోతిర్లింగాలు ఎన్ని ఉంటాయి నిజం చెప్పు. మా ఆయన ఎన్ని? మా ఆయన ఆల్రెడీ చూసేసి చెప్పు. ఫస్ట్ ఫోన్ ఇటు తిప్పు ఒకసారి. సరే చెప్పు. ఫస్ట్ సోమనాథ్ ఒకటి. ఎక్కడ సోమనాథ్ టెంపుల్ ఎక్కడ? అది గుజరాత్ లో ఉంటుంది. ఓకే. మహాకాళేశ్వర్ టెంపుల్ ఉజ్జయిని, మధ్యప్రదేశ్. అది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అదొకటి, అది మధ్యప్రదేశ్ లోనే ఉంటుంది, శివపురిలో. మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఓకే. మళ్ళీ ఇదేంటో పేరు అర్థం కాదు. అమ్మో ఎంత చీటింగ్ అంటే. సో ఫస్ట్ మనం కేదార్నాథ్ టెంపుల్ వెళ్ళాలి. సో గుజరాత్ లో 2 ఉన్నాయి బుజ్జి. తమిళనాడులో ఒకటి ఉంది, మహారాష్ట్రలో 2 ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో 2 ఉన్నాయి, మహారాష్ట్రలో 4 ఉన్నాయి, పూణే, నాసిక్. ఓకే. ఇది అంటే అమ్మో చాలా తెలీదు. ఫస్ట్ మనకి తెలిసిన ప్లేసెస్ అయితే ఏమున్నాయంటే రామేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది మనకి తెలిసిన, రామేశ్వరం తమిళనాడు. ఇంకొకటి మనకి తెలిసిన కేదార్నాథ్ టెంపుల్, శ్రీశైలం. ఓకే. సో మొత్తానికి అయితే 12 జ్యోతిర్లింగాలు రైట్. సో వెళ్ళాలి మేము. ఓకే. ఎవ్రీ మంత్ ఒకటి వేసుకున్నా 12 అయిపోతుంది. కాబట్టి ఎవ్రీ మంత్ ఒకటి వేసుకున్నా 12 అయిపోతుంది. కానీ మనం వెళ్ళలేంలే, ఒక 6 మాక్సిమం 6 అయితే వెళ్ళిపోయాం. ఓకే. మేము ఒక 3 అవర్స్లోనే స్వర్ణగిరి టెంపుల్కి రీచ్ అయిపోయాము. దూరం నుంచి టెంపుల్ వ్యూ ఎంత బాగుంది కదా. సో ఇలా వెళ్తూ ఉంటే దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ దూరం నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ టైం వస్తున్నాను, సో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. మెయిన్ రోడ్కి అయితే లేదు, కొంచెం లోపలికి రావాలి. సో ఆ లోపలికి వచ్చే దారిలో ఏంటి అని అంటే రోడ్ అని ఉండదన్నమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రీ. ఏం క్లాస్ ఏం ప్రిపేర్ అవుతున్నావు? ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రిపేర్ చేస్తావు, అట్లా ప్రిపేర్ అవుతున్నాం. గుడికి వెళ్ళే ముందు కూడా సాంప్రదాయంగా రెడీ అవ్వాలి కదా, పూలు మ్యాండేటరీ. సో అలాగే కొబ్బరికాయ ఇవన్నీ కూడా రెడీ. చాలా సంస్కారవంతంగా ఉన్నాం అసలు పూలు పెట్టుకుంటే. ఏమో ఈ సంవత్సరంలో అయినా దేవుడి మీద భక్తి ఇంకొంచెం పెంచుకోవాలి అని. మా ఆయన పెట్టుకోవాల్సిందే, నేను ఒప్పుకోను. చిన్నగా ప్రకాష్ నువ్వు కూడా పెట్టుకో, అందరు పెట్టుకోవాలి. బాగున్నారండి, నైస్. ఇద్దరు పక్క పక్కన. ఆంటీ వాళ్ళు ఏం ఎత్తుతున్నారు? ఓకే. సో మొత్తానికి రెడీ అయిపోయాం, ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్ళగానే బొట్టు పెట్టేసరికి ఇంకా పాజిటివ్ ఫీల్ ఇంకా ఎక్కువైపోయింది, డివైన్ ఫీల్ అనిపించింది. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే విష్ణువు అవతారమైన వెంకటేశ్వరునికి అంకితం అన్నమాట. ఒక పూజ్యమైన పుణ్యక్షేత్రం. ఇలా దేవుడి పాదాల మీద కాయిన్ నిలబడితే మంచిది అన్నారు. చాలా ట్రై చేస్తున్నాము. సో ఎంత చీటింగ్ చేసినా నేను నిలబెట్టలేకపోయాను.
108 మెట్లు ఉంటాయన్నమాట. అంటే 108 స్టెప్స్ ఉంటాయి. ఓం నమో నారాయణాయ అని మనస్ఫూర్తిగా అనుకుంటూ మెట్లు ఎక్కేసాము. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ టెంపుల్కి. టెంపుల్ చూస్తే వావ్ అని అనిపించింది. ఇది ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతం అని చెప్పొచ్చు. సో అంత బ్యూటిఫుల్గా ఉందో. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఏ పూజలు అయితే జరుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా జరుగుతాయి అన్నమాట. తిరుమల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఈ ఊరేగింపులు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారట. టెంపుల్లోకి వెళ్లే ముందు గరుడ స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు లోపలికి బయలుదేరామన్నమాట. ఈ రథం ఎంత బాగుందో కదా. ఈ రథం మీదే దేవుడికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మేము వెళ్ళింది వీక్ డేసే అయినా కూడా ఎంతమంది భక్తులు ఉన్నారో అక్కడ. లోపలికి వెళ్లే ముందే ఫోన్స్ తీసేసుకుంటారు కాబట్టి లోపల మేము ఏమీ షూట్ చేయలేదు. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు చాలా పాజిటివ్ ఫీల్ అయితే నాకు వచ్చిందబ్బా. అలా బయటికి వచ్చిన తర్వాత చూస్తే సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది. అలాగే ఇక్కడ గంట కొడితే మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అన్నారు. కానీ మేము వెళ్ళే టైంకి గంట క్లోజ్ చేశారనమాట, రిపేర్ ఉంది అని చెప్పేసి. సో చాలామంది ఇలా వచ్చి కొట్టి సో అది రిపేర్కి వెళ్ళిపోయింది. సో అందుకని టైం పడుతుంది అని అన్నారనమాట. సో మేము వెళ్ళినప్పుడైతే అది మిస్ అయ్యాము. టెంపుల్ లోపల కోనేరు ఉంది. విజువల్స్ ఎంత బాగున్నాయో. నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందంట. ఎందుకు అంటే ఆ లైట్స్ దీపాలతో అలంకరిస్తారు కాబట్టి ఇంకా అందంగా ఉంటుంది. బట్ మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి మేము వెళ్ళే టైంకి ఎండ కూడా వచ్చేసింది. బట్ ఆ టైంలో కూడా నాకు చాలా నచ్చింది టెంపుల్. ఇక్కడ విష్ణుమూర్తి అలా పడుకొని ఉంటారనమాట. సో విజువలీ చాలా బాగా అనిపించింది. సో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్లో చూసినప్పుడు ఎక్కువ ఈ ప్లేసే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్ని చూడడానికే వచ్చాను. సో బ్యూటిఫుల్, చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్. మేము మాకు ఒక హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది. నేను చుట్కి టెంపుల్ బయటికి రాగానే 1000 ఒత్తుల దీపారాధన చేసామన్నమాట. టెంపుల్లో కళ్యాణ మండపం చూడడానికి వెళ్ళామన్నమాట. సో చాలా బాగుంది కళ్యాణ మండపం. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. స్టేజ్ కానీ సీటింగ్ కానీ చాలా బాగా అనిపించింది. చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఏ టెంపుల్కి వెళ్ళినా దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే అలా వచ్చేయకుండా టెంపుల్లో కాసేపు అలా కూర్చుంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయని అంటారు. సో అలాగే టెంపుల్లో కాసేపు కూర్చున్నాము, ఇంకా ప్రసాదం తిన్నాము. సో అలా కాసేపు కూర్చొని అప్పుడు బయలుదేరామన్నమాట. ఈ టెంపుల్కి గోపురం మొత్తం కూడా బంగారు పూతతో ఉంటుంది. నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. అందరం తినడానికి ఆగామన్నమాట. వీఆర్ హ్యావింగ్ పూరి, ఆల్ పూరీస్ అక్కడ. పూరీలు అందరు పూరి తింటున్నారు. నేను మాత్రం దోశ తింటున్నాను. ఇంకా దోశ రాలేదు. పూరి కాదా అయితే? కాదు, డైట్ చేసే వాళ్ళు ఇడ్లీ తింటున్నారు. వడ ఏంటన్నా? వడ నేనే చేయాలి ఫ్రెండ్స్ డైట్ మాత్రం. ఎవరు ఎప్పుడు? నేను మాత్రమే డైట్ చేయాలి. 2025, 26 రెజల్యూషన్ 2028. ఓ ఫైనల్లీ మసాలా దోశ వచ్చేసింది. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, యాదగిరిగుట్టకు కూడా వెళ్దాము అని చెప్పేసి ఇటు నుంచి ఇటే యాదగిరిగుట్టకి ప్రయాణం అన్నమాట. సో గైస్ మేము ఇప్పుడే చాలా వచ్చామన్నమాట. యాదగిరిగుట్టకు వచ్చాము. వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం. ఇక్కడ కూడా భక్తులు చాలా మందే ఉన్నారు. వీక్ డేస్లోనే ఇలా ఉంటే వీకెండ్స్లో ఎలా ఉంటుందో కదా ఇక్కడ.
యాదగిరిగుట్ట మొత్తం కట్టిన తర్వాత నేను ఇదే అనమాట ఫస్ట్ టైం రావడము. ముందు ఎప్పుడో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా బాగుంది. సో బయట నుంచి ఆర్కిటెక్చర్ కానీ సో చాలా మంచిగా డెవలప్ చేశారబ్బా. ఇక్కడ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అక్కడ స్వామి అయితే దేవుడి దగ్గర ఉన్న తులసిమాల మాకు ఇచ్చారనమాట. ఈ తులసిమాల తీసుకొని మేము కార్కి కడుతున్నాము దండలాగా చేసి. ఎంతమందికి ఫోటోలు ఇచ్చాను, అలాగే చాలామందికి ఇవ్వలేకపోయాను కూడా. అందరు రెడీయా? కళ్ళు బాగుందా ఆంటీ? చోటు చింత అబ్బా నువ్వే చెప్పాలి. ఇక ఇంటికి బయలుదేరే దారిలో ఇంకా మా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి కళ్ళు తాగకపోతే బాగోదు కదా అని అంటున్నారనమాట. సో అందుకే కళ్ళు టేస్ట్ చేద్దామని ఇక్కడ ఆగాం. అబ్బా ఈ స్టైల్లో కళ్ళు తాగుతూ ఉంటే ఆ టేస్ట్ నాకు నచ్చలేదు, కానీ ఫీల్ చాలా బాగుంది. మా వాళ్ళందరూ అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు, మంచి కళ్ళుని ఎంజాయ్ చేశారు అబ్బా. అందరూ మనస్ఫూర్తిగా తాగారు. అడిగి మరి తీసుకొని తాగుతుందండి. అదే చూడసరా బాగుందా? నిజంగానే బాగుంది. సూపర్ అసలు. తాగినాక బానే ఉంది. ఏంటి ఈత కళ్ళు? ఎన్ని వీడియోలు తీస్తాను చాలా పోయండి. రవ్యంగా ఉండదు మీకు గుడికి వెళ్ళి ఇదే కొంచెం ముందు అంకుల్ ఉంటే కూడా తాగేవారు. సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది, దర్శనాలు అయిపోయాయి. సో ఎలా అనిపిస్తుంది అందరికి? చాలా చాలా బ్లెస్డ్ గా ఫీలింగ్ డివైన్ గైస్. సో పనిలో పని యాదగిరిగుట్టకు వచ్చామన్నమాట. దర్శనాలు అయిపోయాయి మాకు. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వచ్చాను నేను ఇక్కడ. అప్పుడు ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు సురేంద్రపురి కూడా చూసాము. ఇప్పుడు సురేంద్రపురి చూసేంత టైం లేదు అసలు. మా చిన్నోడు మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. పొద్దున్నే బయలుదేరాము వాడు స్కూల్కి పంపించేసి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, లేకపోతే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు అనమాట. సో రెండు గుళ్ళో దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. అండ్ యాదగిరిగుట్టలో అయితే అబ్బా సూపర్ అనిపించింది. లోపల దాకా వెళ్ళి అక్కడ కూర్చొని అర్చన చేయించుకున్నాము. సో ఫీలింగ్ సో బ్లెస్డ్ అనమాట. సో అలాగా జరిగింది. అమ్మమ్మ అయితే ఫుల్ స్లీప్ వేసేసి అమ్మమ్మ రాలేకపోయింది యాదగిరిగుట్టకి. ఒక 1 hour అనుకుంటా
ఎలా అనిపిస్తుంది ప్రకాష్? చాలా చాలా బాగుంది అది. సో ఈ వ్లాగ్ ఎలా ఉన్నా కూడా షూట్ చేసింది మొత్తం ప్రకాష్ అన్నమాట. ప్రకాష్ లేదు లేదు, షూట్ చేయమని మనం తప్పు చేసామా కరెక్ట్ చేసామా? అది బ్లాగ్ ఏంటి మధ్యలో ఫోన్ చచ్చిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. షూట్ చేస్తారే ఉన్నారు, 70% ఉన్నింది ఛార్జింగ్. బట్ సూపర్. సో వ్లాగ్ ఎలా ఉన్నిందో, సో షూట్స్ ఎలా చేశాడు ఏంటి, క్రెడిట్ కూడా ప్రకాష్కి ఇవ్వండి. ఓకేనా? చలో బాయ్ బాయ్. సే బాయ్.